పాసుమైలారం సిగాచి ప్రమాదంలో ఒకవైపు మృతుల సంఖ్య పెరుగుతుండగా మరోవైపు 8 మంది కార్మికుల జాడపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ప్రస్తుతం 42కు చేరింది. ఇంకా 8 మంది ఆచూకీ దొరకలేదు. అయితే ఆ 8 మంది వివరాలు వెల్లడించారు అధికారులు. ఈ 8 మంది కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. అణువణువు కూడా జల్లెడ పడుతున్నారు రెస్క్యూ సిబ్బంది. కార్మికుల అవశేషాలను గుర్తించేందుకు ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు సిగాచి పరిశ్రమ శిథిలాలు డంప్ చేస్తున్న స్థలానికి ఎస్పీ పరితోష్ పంకజ్ చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పై ఆరా తీశారు ఆయన. అయితే శిథిలాలు డంప్ చేసిన స్థలంలో మానవ అవశేషాలన్నీ కూడా లభ్యమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు సిగాచి ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు పవన్ నిషాద్ అనే వ్యక్తి. ప్రమాదం జరిగిన సమయంలో తాను 2వ అంతస్తులో ఉన్న రియాక్టర్ దగ్గర పనిచేస్తున్నానని చెప్పాడు. పెద్ద పేలుడు శబ్దం వచ్చింది. కాసేపటికే కొందరు కళ్ల ముందే చనిపోయారని చెప్పాడు. తనను ఈ ఉద్యోగంలో జాయిన్ చేయించిన అఖిలేష్, విజయ్ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు అని చెప్తున్నాడు పవన్ నిషాద్. 8 AM पे आया और 9:20 पे हादसा हुआ। 9:20 पे हादसा हुआ, एकदम सब ब्लास्ट सा हुआ, कुछ पता नहीं चला सर। हम 5 लोग थे, 5 के 5 उधर से निकल के भागे। उसके बाद 1-2 डेड बॉडी बाहर गिरी थी, वो तो डेड हो गया था उन लोग को एम्बुलेंस में डाले और 1-2 आदमी बच रहे जिंदा थे, वो लोग को भी एम्बुलेंस में डाले और उसके बाद फायर ब्रिगेड वाले आ गए, सब लोग आ गए। उसके बाद अंदर नहीं जाने दिए, इधर बाहर। మా ప్రతినిధి శివతేజ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివతేజ, ప్రస్తుతం అక్కడ అణువణువు కూడా రెస్క్యూ బృందాలు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. 8 మంది అవశేషాలకు సంబంధించి ఇవాళ ఏమైనా ఒక క్లూ దొరికే అవకాశం ఉంది అని అనుకుంటున్నారా? సో ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ప్రమాదం జరిగి నేటికి సరిగ్గా 8 రోజులు అవుతుంది. 8 రోజుల నుంచి కూడా ఇంకా 8 మంది ఆచూకీ దొరకాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే ఈ కంపెనీలకు సంబంధించి ఎవరైతే మిస్సింగ్ అయ్యారో వారికి సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ని అయితే ఏర్పాటు చేశారు కంపెనీ వారు. ఆ హెల్ప్ డెస్క్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడే అన్ని వివరాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు వివరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ 8 మంది కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బంధువులంతా కూడా ఇక్కడే వేచి చూస్తున్నారు. దాదాపు 8 రోజులు అవుతుంది వారంతా కూడా ఇక్కడే ఉంటున్నారు. అంటే ఏ క్షణంలోనైనా తమ వారికి సంబంధించిన ఏదైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దొరకపోదా అంటూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 8 రోజులు అవుతుంది. ప్రమాదం జరిగిన మొదటి రోజు నుంచి కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి బంధువులంతా కూడా ఏదైతే 8 మంది బాధితులు ఉంటారో వారికి సంబంధించిన బంధువులంతా కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. విజువల్స్లో మనం చూస్తున్నాం. మరోవైపు కంపెనీ వద్ద ఆ శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తవుతుంది. అక్కడ కూడా శిథిలాలలో ఇంకా ఏమైనా అవశేషాలు దొరుకుతాయంటూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ 70 అవశేషాలకు సంబంధించి DNA రిపోర్ట్లు కూడా రావాల్సి ఉంది. ఈరోజు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ DNA రిపోర్ట్లలో ఏదైతే ఈ 8 మంది ఆచూకీ తెలియలేదంటున్నారో వారికి సంబంధించిన వివరాలు ఏమైనా వచ్చే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఇప్పటికే ఈ పరిశ్రమ వద్దకి 2 కమిటీలు కూడా రావడం జరిగింది. మొదటగా ఒక నిపుణుల కమిటీ వచ్చింది, తర్వాత హై లెవెల్ కమిటీ కూడా వచ్చింది. అయితే రేపు కూడా NDRA అనేటటువంటి కమిటీ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న కోణంలో విచారణ అయితే చేయడానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో బాధిత కుటుంబాలంతా కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే DNA రిపోర్ట్లకు శాంపిల్స్ కూడా ఇచ్చారు. ఏదైతే 2 సార్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక్కో ఫ్యామిలీ. ఎందుకంటే కొంతమంది ఇచ్చిన DNA మ్యాచ్ కాకపోవడంతో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారి పేరెంట్స్ కూడా పిలిపించి DNA రిపోర్ట్లు కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ 8 మంది ఆచూకులో ఈరోజు కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ శివతేజ.